సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో బీఆర్ఎస్ బలపరిచిన నిమ్మ సుప్రజ రాజీవ్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తనకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గతంలో రాజీవ్ రెడ్డి వైస్ చైర్మన్ గా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ప్రజలు మరోసారి అవకాశం కల్పిస్తే ప్రజల సమస్యలు తమ సమస్యలుగా భావించి వార్డు అభివృద్ధికి తోడ్పడతానన్నారు. ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను వేడుకున్నారు. ముందుగా చేర్యాల పట్టణ ప్రజలకు నమస్కారం. 4వ వార్డు అభ్యర్థిగా బీఆర్ఎస్ అభ్యర్థిగా మేము ముందుకు వస్తున్నాను. ఇదివరకైతే రాజీవర్ణని ఎలాగైతే ఇండిపెండెంట్గా వేసినప్పుడు గెలిపించుకున్నారో అలాగే నన్ను కూడా ఆశీర్వదించి గెలిపిస్తారని నమ్మకంతో ముందుకు వస్తున్నాను. ఈ 5 ఏళ్లలో అన్న ఏ విధంగా చేశారో మీరు అందరూ చూశారు. ప్రతి ఒక్క వార్డులో ఏ విషయాన్నైనా అన్న దృష్టికి తీసుకొచ్చిన విషయాన్ని అయితే ఏ విషయాన్ని వదిలిపెట్టలేదు. ప్రతిదీ అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. అదే నమ్మకంతో ఇప్పుడు కూడా మేము ముందుకు వస్తున్నాము. ఈ 5 ఏళ్ల పీరియడ్లో దాదాపు మన వార్డులో ఎంత పని చేయాలో అంత పని చేశారు. 6 కోట్ల నిధులు తీసుకొచ్చి 6 కోట్ల పనిని ఈ వార్డులో చేసి చూపించారు. ఇక ముందు కూడా అలాగే మన వార్డుకు అధికంగా నిధులు తీసుకొచ్చి చేపిస్తారని నమ్మకంతో మేము మీ ముందుకు వచ్చాము. ఖచ్చితంగా మీరు గెలిపిస్తారని నమ్మకం మాకుంది. అదే శ్రమతో అదే పట్టుదలతో ఇదివరకైతే ఈ 5 సంవత్సరాలు ఎలా పనిచేసామో ఇప్పుడు కూడా అదే విధంగా పనిచేస్తామని మీకు మాటిస్తున్నాము. ఈ చేర్యాల్లో ఏ వార్డు డెవలప్ అయింది అని జిల్లాలో ఎక్కడ అడిగినా కానీ 4వ వార్డు అనే పేరు వచ్చే విధంగా పనిచేశాను. అదే స్ఫూర్తితోటి ఈసారి మా భార్యను నిలబెట్టాను. తనను కూడా అత్యధిక మెజార్టీతో మీరు గెలిపిస్తారని నమ్ముతూ మిగతా వర్క్ వార్డు అనేది ఇది ఫాస్ట్ డెవలపింగ్ వార్డ్. ఈ వార్డ్ చేర్యాలలో 4వ వార్డు. దీంట్లో ఎప్పుడూ నిరంతరం కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది. నిరంతరం వార్డులో కొత్త కాలనీలు ఏర్పడుతున్నాయి. అవి ఎక్స్టెన్షన్ అవుతూ ఉన్నాయి. వర్క్ అనేది రిక్వైర్మెంట్ ఉంటూనే ఉంది. ఇది డెవలప్మెంట్ అనేది నిరంతర ప్రక్రియగానే జరగాలనుకుంటున్నాను. నా మీద విశ్వాసం ఉంచి మా భార్యని ఈసారి మంచి మెజార్టీతో గెలిపిస్తే ఎమ్మెల్యే గారితో కొట్లాడైనా ఎక్కువ వర్క్స్ మన వార్డుకి తీసుకురాగలుగుతాను. వచ్చేది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే. మిగతా టైంలో కూడా కంప్లీట్గా వర్క్స్ కంప్లీట్ చేసి చేర్యాల్లో 4వ వార్డులో ఒక్క మట్టి రోడ్డు కూడా లేకుండా చేస్తానని ఈరోజు నేను హామీ ఇస్తున్నాను.